ఈరోజు నేను ప్రారంభించేటప్పటికి పాపం అందరికీ ఆకలి కూడా ప్రారంభమైనటువంటి సందర్భం. కాబట్టి ఎక్కువసేపు మీ సహనాన్ని పరీక్షించకుండా, మీరు ఆకలితో ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా నా ఈ ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రైతు ఏదైనా సరే సాధించగలడు, పండించగలడు. కానీ ప్రధానమైనటువంటి విత్తనాలు కావాలంటే తెచ్చుకోగలడు, ఎరువులు తెచ్చుకోగలడు, చాకిరీ చేయగలడు, పండించగలడు. కానీ రైతులకు రెండు ప్రధానమైనటువంటి అవసరం పడతాయి. ఒకటి ముఖ్యంగా సాగునీరు. సాగునీరు కొనలేడు. సాగునీరు ఏ విధంగా కూడా ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఆ సాగునీరుని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీదనే సాగునీరు యొక్క ప్రాధాన్యత ఉంది. రైతుకి ప్రాధాన్యంగా వ్యవసాయానికి జీవనాధారం అనేటువంటిది మొట్టమొదటగా సాగునీరు, ఆ తర్వాత పండించినటువంటి దానికి గిట్టుబాటు ధర. అటువంటి సాగునీరు విషయంలో ఈరోజు మనం ఒక అవసరం, ఒక అన్యాయాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అవసరాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడాం. చాలామంది నా ముందున్నటువంటి వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు ఒక్కసారి మనం కాలమానాన్ని చూస్తే, కాలమానాన్ని క్రీస్తుతో కొలుస్తాం. క్రీస్తు శకమో, క్రీస్తు పూర్వమో అని. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతు గురించి కానీ, వ్యవసాయాన్ని గురించి కానీ, నీటి వనరుల గురించి కానీ మాట్లాడాలి అంటే స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తరువాత అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. రైతుల మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తే రైతులు చెప్పేటువంటి మాట, మేము పండించినటువంటి ప్రతి గింజలో మహానేత రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడతారంటేనే రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆయన చూపినటువంటి చొరవ, శ్రద్ధ. ఆ తర్వాత రైతుల గురించి ఏ ప్రభుత్వం, ఆయన రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎవరూ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన తర్వాత దానికి సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నాంది పలికితే, దాని ద్వారా ఒక 3 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడితే, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని 55,000 క్యూసెక్కులకు పెంచాడో, 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి దాని ద్వారా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీళ్లు తెచ్చుకుంటే సమృద్ధిగా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ వెస్ట్ ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం, ఈరోజు 800 అడుగుల దిగువ నుంచే దాదాపుగా రోజుకి 8 టీఎంసీలు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, అదేవిధంగా పవర్ జనరేషన్కి సంబంధించి కానీ రకరకాల కారణాలతో ఈరోజు తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆలోచన చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేశారు. అందరికీ అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని అనుమానం వెనక ఎవరం కూడా కుట్ర దాగి ఉంది అని చెప్పి ఊహించలేదు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ వేదిక మీద, శాసనసభ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ని, దానిని తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఆపించేశాను అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలని మాకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు అని చెప్పి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మేము అనుకున్నాం కనీసం చంద్రబాబు దాని మీద స్పందిస్తాడేమో, ఖండనిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు స్పందించేటువంటి పరిస్థితులు లేడు. ఖండనిచ్చేటువంటి పరిస్థితి కాకుండా ఎదురుదాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడంటే రైతులంటే 20 టీఎంసీలతో ఏం ఊరిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన నువ్వు ఈరోజు 5 ఎకరాల స్థలంలో కడుతున్నావు, 5 సెంట్ల భూమి ఎవడన్నా తీసుకుంటే ఒప్పుకుంటావా చంద్రబాబు? నువ్వు రైతులకు సంబంధించి 20 టీఎంసీని నీళ్లు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడమంటేనే రైతులంటే ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబుకి ఏ రోజు అధికారంలో ఉన్నా దాదాపుగా 62% మంది రైతులున్నా వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే అశ్రద్ధ తప్ప ఏ రోజు వ్యవసాయాన్ని కానీ రైతుల గురించి కానీ పట్టించుకోడు. అందుకే చాలామంది మాట్లాడారు,
ఈరోజు ఆల్మట్టికి సంబంధించి ఎత్తు పెంచుతున్నారని మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు అడ్డు అదుపు ఉండదు. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోడు, రైతుల మీద దృష్టి పెట్టడు, సాగునీటి వనరులను కాపాడాలనేటువంటి ఆలోచన చేయడు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాటగా మన ఇష్ట ప్రకారం ఏదైనా చక్కబెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిధులు కేటాయించి ఈరోజు దానికి సంబంధించినటువంటి అక్విజిషన్ ప్రారంభించారు. ఏ రోజైతే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుకుని శాసనసభలో మాట్లాడాడు. ఆ రోజు మేము శాసనసభ్యులుగా ఉన్నాం, మీరు నిద్రపోతున్నారు, అక్కడ వాళ్ళు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు అని అంటే ఓటుకు కోట్ల కేసులు ఇరుక్కొని రాత్రికి రాత్రి అక్కడి నుంచి మీరు ఏమైనా కట్టుకుని నన్ను వదిలేస్తే చాలని చెప్పి అమరావతికి వచ్చేసాడు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద ఈరోజు నేను బస్సులో ఉండి చేశాను, లారీలో పనుకున్నాను, లారీ కింద పడుకున్నాను, గుడారం వేసుకున్నాను అని చెప్పి దానికి ఒక కలరింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడో పాపం చంద్రబాబు అనేటువంటి వాడు పోయిన జన్మలో మనం పురాణాలు చదువుకున్నాం, ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువుని జయించడమో మరొకటి సాధించడమో. చంద్రబాబు నాయుడు పోయిన జన్మలో ఏ జన్మలోనో ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ భగవంతుడి దగ్గర అసహ్యాన్ని జయించేటువంటి వరం కోరుకున్నాడు. కాబట్టి ఏది మాట్లాడినా అసహ్యం జయించినటువంటి వాడికి ఇంకేదైనా మాట్లాడతాడు, ఏమీ ఉండదు. ఈరోజు వెంకటరామరెడ్డి చెప్పినట్టుగా ఓ మాట చెప్తాడు, నేను హైదరాబాద్ కట్టానండి. హైదరాబాద్ కట్టానంటే పాపం హైదరాబాద్ కట్టినటువంటి కులి కుతుబ్ షా ఏమయ్యాడు, ఆయన ఆత్మ ఏమవుతుంది, కంప్యూటర్ నేనే కనుక్కున్నానని తుపాన్ని అధిమేశాన్ని రానికుండానని చెప్పా. ఏది మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేసేటువంటి పరిస్థితికి వచ్చాడు. అందుకే చంద్రబాబును చూస్తే ఒక విషయం గుర్తుకోసం, సాధారణంగా మన ఊళ్ళలో ఇప్పుడు తగ్గిపోయారు. ఇంతకుముందు సంచార జాతలు వచ్చేవాళ్ళు, ఓ బండి కట్టుకొని వచ్చి ఆ బండిలో పాపం ఆ ఊరిలో వాళ్ళంతా అడుక్కు తిన్న తర్వాత మరలా ఇంకొక ఊరికి పోయేవాళ్ళు. పోయేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సామాను గట్రా అంతా దాంట్లో వేసుకొని పాపం దాని మీద వాళ్ళు కూడా ఎక్కి ఇంకొక ఊరికి పోయేవాళ్ళు. ఆ ఎద్దులు పాపం ఆ బరువుని మొయ్యలేక వాటిని లాక్కుపోతే వాళ్ళకి ఒక చాకుడు కుక్క ఉంటుంది, దాన్ని కూడా ఆ బండి నీడలోనే పోతుంది. అది తీరా ఆగిన తర్వాత పొరుగురికి పోయి పాపం మోసినటువంటి ఎద్దులేమో గమ్ముకుంటాయి, ఈ నీడలో వచ్చినటువంటి కుక్క దానికన్నా ముందుకు వచ్చి రెండు ఎద్దుల మధ్య వచ్చి అది నాలిక బయటకు తీసుకొచ్చి అదే దీన్నంతా మోసినట్టుగా భ్రమ కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు పరిస్థితి ఏంటంటే ఎవడో చేసినటువంటి కష్టాన్ని నేను చేశానని చెప్పి తన ఖాతాలో వేసుకున్నటువంటి ఆలోచన తప్ప ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయడం మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. చంద్రబాబు పోయినసారి ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధాన్యానికి సంబంధించినటువంటి రేట్లుంటే ఏం చెప్పాడంటే మీ గొప్పతనం కాదు, అది ఉక్రెయిన్ యుద్ధం ఉండింది కాబట్టి ధరలు పెరిగాయని చెప్పాడు. ఈరోజు ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ధాన్యం ధరలు వస్తే ఇరాన్ యుద్ధం ఉంది కాబట్టి ధరలు తగ్గిపోయాడని చెప్పాడు. ఆ రోజు నీ నోటితోనే ఉక్రెయిన్ యుద్ధం ఉండబట్టి ధరలు పెరిగాయి, మీ గొప్పతనం కాదు అని. ఈరోజు మరలా ఇరాన్ యుద్ధం వచ్చింది కాబట్టి పడిపోయిందని నీకు అవకాశం నీకు అనుకూలంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా మరచుకోవడం తప్ప రైతుల గురించి ఏ రోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఉండదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. రైతులు ఎప్పుడు గుర్తుకొస్తారంటే చంద్రబాబుకి ఏదన్నా ఒక స్కీమ్ చేయాలంటే స్కామ్ చేయాలంటే స్కీమ్ పేరిట రైతులు గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు ఎంత దరిద్రుడు అని అంటే ఒక మాటలో చెప్పాలంటే తాను దోచుకోవాలన్నా తనకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలన్నా గతంలో ఒక స్కీమ్ ఉండేది, నీరు చెట్టు, దానికి సంబంధించి మొన్న కూడా బిల్లులు చేశాడు, అయిపోయింది. మరలా మొన్న 3వ తేదీ మొదలుపెట్టాడు. దాని పేరు ఏంటంటే నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అంట. నీరు చెట్టు ఏ విధంగా అయితే జరిగింది, నీరు చెట్లు ఏం జరిగింది, రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి పంట కాలువలు అంటే వాటి జోలికి రానే రారు, మీరు గుర్తుంచుకోండి. ఎందుకు, దాన్ని రైతులు గమనిస్తారు, అయ్యా ఈ కాలువ పని బాగా చేయండి అంటారు. అందుకని దాని జోలికి రాకుండా వేరే అవసరం లేనటువంటి కాలువలు వరవ కాలువలు లాంటివి చేయించి దాని మీద దొంగ బిల్లులు చేయించుకుంటే ఎవరు కూడా పట్టించుకోరు కదా అని చెప్పి సాగునీరుకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తిన ఇబ్బంది లేదని నీరు చెట్టులో గతంలో ఏ విధంగా దోసుకున్నాడో 3వ తేదీ జీవో విడుదల చేసి వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ కట్టబెట్టి ఆ వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ నామినేట్ చేసి 6వ తేదీ నుంచి మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి భోంచేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి అందజేసినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంటే అన్నదాతలను ఏ విధంగా ఆదుకోవాల్సినటువంటిది పోయి వాళ్ళని అడ్డు పెట్టుకొని తాను తన కార్యకర్తలు దోపిడీ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, ఏదైనా చంద్రబాబు నాయుడు మిషన్ అన్నాడంటే కమిషన్ ఉంటే తప్ప చంద్రబాబు నాయుడు మిషన్ల జోలికి పోడు. చంద్రబాబు నాయుడు దృష్టి అంతా కమిషన్ మీదనే ఉంటుంది తప్ప మరొక దాని మీద ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది చంద్రబాబు యొక్క ఆలోచన విధానం మీరు గమనించండి.
ఏ రోజు రైతుల గురించిలే, ఒకరోజు క్వాంటమ్ వ్యాలీ అంటాడు, ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, జనాలకు అర్థం కాని అన్నీ మాట్లాడుతుంటాడు. వీటన్నిటితో పాటు గతంలో పోలవరం సోమవారం అన్నాడు, అది ఎట్టా అటకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా అమరావతి అని చెప్పి పెట్టుకున్నాడు. అమరావతి అంటే చాలామంది పాపం అబ్బా చేస్తున్నాడు కదా, అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి బంగారు బాతు లాంటిది. కాబట్టి ఈరోజు అక్కడ కట్టేటువంటి ఇళ్ళు కూడా ఆ కాంట్రాక్టర్కి ఎవడికో ఒకటి అప్పచెప్పుంటాడు, అంతకుముందు ఎల్లంటి ఒకటి అప్పచెప్పినట్టుగా హైదరాబాద్లో ఇళ్ళు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఏంటంటే చుట్టూ కొట్టేసినటువంటి భూములకు రేటు రావాలనుకున్నాడు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకుండా వచ్చిందో వెంటనే చంద్రబాబులో ఈరోజు వణుకు మొదలైంది. కాబట్టి అందరి చేత ఏదో ఒక విధంగా అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడి దాడి చేయించేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సిగ్గుపడాల. అమరావతి అనేటువంటి దానికి ఏదో పెద్ద కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ర్యాలీలు పెట్టండి అంటే గ్రామాల్లో కనపడలే, మండలాల్లో 10 మంది రాలే. మోటార్ బైకులు దమ్మంటే నా నియోజకవర్గంలో అయితే మోటార్ బైకులు దమ్మంటే ఏం చేశారంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఒక 20 మోటార్ బైకులు తెచ్చి వెనకొచ్చే మోటార్ బైకులన్నీ ఆపి 20 మోటార్ బైకుల ముందు పెట్టి ఫోటో తీసి పెట్టారు, ఏది దారిన పోయేటువంటి వాళ్ళకి సంబంధించి, మీరు తెచ్చుకోలేక. కాబట్టి ఎప్పుడైతే మీకు ప్రజాదరణ లేకుండా పోయిందో వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి వచ్చేటువంటిది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. అందులో భాగంగానే ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎస్, శైలజానాథన్ చెప్పాడు ఒక మాట, మనం చేసినటువంటివి చెప్పుకోలేకపోయామని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెస్తే చంద్రబాబు 10 ప్రైవేటు పరం చేసిన దాకా సామాన్యుడికి కూడా అర్థం కాలేదు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీలో, కూటమి పార్టీలో భాగస్వామైనటువంటి వాళ్ళు కూడా కోటి సంతకాల సేకరణకు వచ్చి సంతకాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజు చాలా మంది అన్నారు, ఎందుకయ్యా ఇది ఆగద్దా అని. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్లేటప్పుడు ఓ మాట చెప్పి వెళ్ళాం గవర్నర్ గారి దగ్గరికి, ఎవడనో టెండర్ వేయమనండి, ఆ వేసినటువంటి వాడి సంగతి 3 నెలల లోపల తేల్చకపోతే అప్పుడు అడగండి అన్నాడు. వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ కనపడకుండా నాయన ఇతను అన్నంత పని చేస్తాడు, మనకి ఎందుకు వచ్చింది ఈ చంద్రబాబు ఎట్టా రేపు ఏడబోయి ముసుకేసుకొని పడుకుంటాడు కాబట్టి మనకు అవసరం లేదని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ప్రతిదానికి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఈ భుజస్కంధాల మీద దీనిని రాయలసీమకు సంబంధించి ఎత్తుకున్నాం. నిజంగా ఏదైనా సరే పొరపాటు చేసినా, ఈ విషయంలో మనం వెనకడుగు వేసినా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది చంద్రబాబు నాయుడు యొక్క దాగుడు మూతలకి, ద్రోహానికి ఈరోజు మనకి సాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఏర్పడేటువంటి ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మన ప్రధానమైనటువంటి బాధ్యత దీని గురించి పోరాడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చంద్రబాబు ఒకటే గుర్తుంచుకోండి, రైతు అనేటువంటి వాడు సంఘటితంగా రాడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గమనిస్తాడు. అందుకని రైతులను మోసం చేయడం సులభం అనుకుంటాడు. రైతులు సంఘటన అయితే తప్ప, అందరం సమాయత్తం అయితే తప్ప దీనిని ఏదో ఈరోజు పెట్టాం, మాట్లాడాం, ఈరోజు పలానా దగ్గర ప్రోగ్రాం జరిగిందని రాత్గయి బాత్గయి లాగా ఈరోజు జరిగిపోయింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, రేపటి నుంచి లేదని చెప్పినటువంటి విధంగా కాకుండా దీనిని అనంత వెంకటరామరెడ్డి అని చెప్పినట్టుగా దీని ప్రజల్లో విస్తృతమైనటువంటి దృష్టికి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగట్టాలి. ఈరోజు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు అమ్ముడుపోయాడో, తెలంగాణ రైతుల సంబంధించి వాళ్ళకి లబ్ధి చేకూర్చేదానికి ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడో, త్రాగునీటికి సంబంధించి కానీ, సాగునీటికి సంబంధించి కానీ ఈరోజు మనం ఇబ్బందులకు గురేటువంటి పరిస్థితి ఏర్పడిందో దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని దీర్ఘకాలికంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. చంద్రబాబు నాయుడు ఇప్పటికే గమనించాడు కాబట్టి ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ వస్తున్నాడు. ఈరోజు అంతకుముందు మేము వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే ఉచిత పంటల బీమా పెట్టాడు. ఉచిత పంటల బీమా పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉందో, ఒక వంతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం కడుతుంది, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది, ఒక వంతు రైతు కడతాడు. రైతు కడితే ఈరోజు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఓన్లీ ఏదైతే వెబ్ల్యాండ్లో ఉన్నాయో వాళ్ళని మాత్రమే అనుమతిస్తాం, కౌలుదారులకు కానీ లేదా వెబ్ల్యాండ్లో అనుభవంలో ఉన్నటువంటి భూములకు కానీ మేము బీమా సౌకర్యం కల్పించలేమని చెప్పారు. ఈ దేశంలో మొట్టమొదటిగా మీరు కల్పిస్తే అందరికీ ఇవ్వండి తప్ప, లేదనుకుంటే సాచ్యురేషన్ బేసిస్ మీద ఇవ్వండి తప్ప, లేదు అనుకుంటే మేము దాంట్లో నుంచి బయటకు వస్తామని చెప్పి మొట్టమొదటిగా ఈ దేశంలోనే 3
రైతు కట్టాల్సినటువంటి రైతు వంతు, రాష్ట్రం భరించాల్సినటువంటి రాష్ట్రం వాటా, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇవ్వాల్సినటువంటి డబ్బు, ఈ మూటిని కేవలం నేను భరిస్తాను అని చెప్పి 100కి 100% భరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇక్కడే అనంతపురం జిల్లాకు వచ్చే దాదాపుగా 2,987 కోట్ల రూపాయలు ఒక్క విడతలో ఆ రోజు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక సందర్భాల్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఏ పనున్నా సరే సంవత్సరానికి 3 సార్లు రైతు భరోసా కార్యక్రమం ఆయనతో పాటు వెళ్ళేవాడిని, 0 వడ్డీ పంట రుణాలకు ఆయనతో పాటు వెళ్ళేవాడిని, బీమా సౌకర్యం వస్తే ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం, ఎక్కడికైనా అకాల వర్షాలు వస్తే పంటలు దెబ్బతింటే ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం. ఎవరైనా అధికారులు దీనికి సంబంధించింది అవసరమని అడిగితే రైతుల శ్రేయస్సు కోసం ఇదేనంటే దానికి సంబంధించి ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఎప్పుడు ఎవరున్నా సరే అది కష్టం సార్, అంత పెట్టలేం సార్ అని అంటే సరే దాన్ని పక్కన పెట్టండి అనకుండా ఏ ఒక్కరోజు కూడా రైతుల విషయంలో మనం ఆలోచన చేయాలి కదా అని కేవలం మాటలతోనే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటాడు అనేటువంటి విధానంతో కాకుండా దాన్ని ఆచరించి మాటల్లో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి, చేతల్లో చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిపాలన లేదు ఈరోజు. ఏదైనా పోతే అమ్మబోతే అడవి కొనబోతే కొరుగులాగా ఈరోజు ధాన్యానికి సంబంధించి కానీ పండించినటువంటి పంటలకు కానీ ఎక్కడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు మనం 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈరోజు 500 కోట్ల రూపాయలు పెట్టి కనీసం 5 కోట్లు కూడా ఈరోజు చంద్రబాబు రైతుల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయితే ఈరోజు మనం జిల్లా స్థాయిలో పెట్టుకున్నాం, జిల్లా స్థాయి తర్వాత దాన్ని ఇంకొంచెం కిందకి నియోజకవర్గ స్థాయికి, మండలాల స్థాయికి ఏ విధంగా అయితే మనం మెడికల్ కాలేజీల ఇష్యూని జనంలోకి తీసుకువెళ్ళగలిగామో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పనితనం ఎక్కువ, ప్రచారం తక్కువ, చంద్రబాబు నాయుడికి ప్రచారం ఎక్కువ, పనితనం తక్కువ. లేనిది ఉన్నది నా ఖాతాలో వేసుకుంటానంటాడు చంద్రబాబు నాయుడు. చేసింది కూడా జనాలకు తెలుసు కదా, మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖపాఠం మట్టబెట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేశాం, వాటిలో వెనకబడ్డాం. కాబట్టే ఈరోజు జనాల్లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి పాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది గడిచినటువంటి 18 నెలల్లోనే ఈరోజు మరలా ఎప్పుడెప్పుడు ఈ మహానుభావుడు చంద్రబాబు దిగిపోతాడా, జగన్మోహన్ రెడ్డి గారు మరలా గద్దెనెక్కుతాడా అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగిందంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలు 100కి 100 మార్కులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు పాప మంత్రులు ఎక్కడ పోయి తెలియదు, ఇరిగేషన్ శాఖ మంత్రి అబ్బా ఎన్నికలకు ముందు ఎంత పాపులర్ అయ్యాడైనా నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పినట్టు నామానాయుడు ఈరోజు ఎట్టబోయా కనపడటంలే, ఏది మాట్లాడటంలే. దేని గురించి అప్పుడు ఏదన్నా వస్తే మనల్ని తిట్టడానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శించినటువంటి వాళ్ళని. నేను ఛాలెంజ్ విసురుతున్నా, నీకున్నటువంటి పచ్చ మీడియా కానీ, నీతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రోజైనా ఎక్కడికైనా వ్యవసాయాన్ని గురించి కానీ, సాగునీటి రంగాన్ని గురించి కానీ, రైతుల శ్రేయస్సు గురించి కానీ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరొకరు కానీ వస్తే చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమంతా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆ దమ్ము మీకుందా? ఆ ధైర్యం మీకుందా? మీరు ఏ రోజైనా సరే మేము వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి, ఇదిగో సాగునీటి రంగానికి సంబంధించి ఈ పనులు చేశామని చెప్పుకునేటువంటి శక్తి, చావ, సామర్థ్యం మీకుందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి కేవలం మొక్కుబడిగా ఏదో ఒకటి నేను చేశాను అని చెప్పి మాట్లాడడం, దానికి సంబంధించి లేనిపోనివన్నీ ఆపాదించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మనందరం దీని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇదే విధంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయానికి సంబంధించినటువంటి మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేటువంటి ప్రతి చుక్క నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ, ఈరోజు నెల్లూరుకి సంబంధించి కానీ, అదేవిధంగా ఒంగోలుకి సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నాయంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయాన్ని వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉండేటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నాయంటే అవి 2 నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. 78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశైల జలాశయం, 68 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి కండలేరు జలాశయం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు 36 టీఎంసీలు మించి ఏ రోజు ఒక్క టీఎంసీ కూడా 78 టీఎంసీలకు అదనంగా పెట్టలే. సోమశైల జలాశయంలో కండలేరు జలాశయం వెలవలిపోయినటువంటి పరిస్థితి. మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 36 టీఎంసీల సామర్థ్యం
పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుని అధిగమించి పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించి ఆ భూములు సేకరించి ఒకే సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే 2004లో ముఖ్యమంత్రి అయితే 2005 సంవత్సరం నాటికి సోమశిల జలాశయంలో 72 టీఎంసీలు నిల్వ చేసినటువంటి ఘనత ఆనాటి మహానేత రాజశేఖర రెడ్డి గారి. అక్కడి నుంచి నీరు తరలిచ్చి 68 టీఎంసీలు ఉన్నటువంటి కండలేరు జలాశయంలో 60 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంచడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెల్లూరు జిల్లా రైతాంగం వెనుదిరిగినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఆయన సంగం బ్యారేజీలకి నెల్లూరు బ్యారేజీకి ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు పట్టించుకోలే, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలే. మరలా తిరిగి ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ 2 బ్యారేజీలు ప్రారంభించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఉండేది 2 అలవాట్లు: శంకుస్థాపన చేయడం, ఇతరుల మీద వదలడం, వాళ్ళు పూర్తి చేస్తే మాత్రం దానికి సంబంధించి రిబ్బన్ కత్తిరించడం, ఇది నా ఘనత అని చెప్పుకుని వెళ్ళిపోవడం. కాబట్టి దీనిలో 2 కోణాలు బయటకు తీయండి. ఒకటి, మనకు అవసరమైనటువంటి నీటి వనరుల గురించి మాట్లాడదాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు మనల్ని చేసినటువంటి మోసానికి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి కూడా ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం అనుకుంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన జయంగా అందరం కలిసి పనిచేద్దాం. ఆ విధంగా అందరం అడుగులు వేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి అన్న అనంత వెంకటరామరెడ్డి గారికి, నన్ను ఆహ్వానించినటువంటి నా సోదరుడు శైలజానాథ్ గారికి, ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.